శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఈ వారం లాభస్థానంలో శుక్ర కేతుగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్రుడు లాభస్థానంలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి మరి ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే శుక్రుడు ఈ రాశి వారికి అష్టమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు మనకేంటంటే ఒక గుప్త ధనం లాంటిది లభించే అవకాశం ఉంది. అంటే మనం చాలా కాలం క్రితం ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, అది మెచ్యూర్ అయి రావటం, ఇన్సూరెన్స్ మెచ్యూర్ అయి రావటం, లేదంటే మీ బంధువులు ఎవరైనా దూర బంధువులు వాళ్ళు తదనంతరం ఏదైనా మీకు ఆస్తి రాసి పెట్టారు, అది ఈ సమయంలో మీ చేతికి మీ అనుభవానికి రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదన్నా ఒక ఆశ్రమం ద్వారానో ఆధ్యాత్మిక కేంద్రం ద్వారానో మీ తాతగారి నుంచి కూడా ఇటువంటి సహకారం వచ్చే అవకాశం ఉంది. అంటే కేతువు తాతగారికి కారణం అవుతుంటాడు. శుక్రుడు స్త్రీలకి ఆకస్మిక ధనానికి కూడా శుక్రగ్రహం కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ప్రయాణం కూడా చేయవలసి రావచ్చు. అంటే శుక్రుడు దూర ప్రాంత ప్రయాణాలకు కారణం అవుతుంటాడు కాబట్టి ఏదైనా విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు మిత్రులు మిమ్మల్ని ఆహ్వానించడం, ఈ విధంగా సడన్గా మీకు సంతోషకరమైనటువంటి ఒక వార్త మీకు రావడం జరుగుతుంటుంది. అలాగే స్త్రీల ద్వారా కొత్త పరిచయం ఏర్పడవచ్చు. అంటే ఏదైనా బాగా ఆధ్యాత్మిక రంగంలోనో ప్రభుత్వ రంగ సంస్థలోనో రాజకీయ రంగంగా బాగా పలుకుబడి కలిగినటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి స్త్రీలు మీకు ఏదైనా సహకారం అందించే ప్రయత్నం చేస్తారు. మీకు ఏదైనా ఒక లైసెన్స్ ఇవ్వడం, లేదంటే మీకు ఏదైనా కొత్త సినిమాలో అవకాశం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత ప్రధానంగా బుధుడు భాగ్యస్థాన సంచారం, ఇది కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రతిభ లభిస్తూ ఉంటుంది. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఒక పాటల రచయిత అయినా, ఒక సినిమా రంగంలో ఒక క్యారెక్టర్ కామెడీ యాక్టర్ అయినా కంప్లీట్గా మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది, రెమ్యునేషన్ పెరుగుతూ ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది, దూర ప్రాంతంలో పనిచేసే అవకాశం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల వృత్తిరీత్యా కొన్ని దూర ప్రాంత ప్రయాణాలు కూడా సాధ్యమైనంత వరకు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక దశమ స్థానంలో గురువు, ఇది తృతీయాధిపతిగా దశమ స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల సడన్గా వృత్తిలో కొన్ని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం మీరు రాజకీయంలో ఉన్నారు, సడన్గా వ్యాపారంలో మారుతారు, ఏదో ఉద్యోగం మానేసి వేరే విధంగా ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించడం, ఏదో జ్యోతిష రంగంలో ప్రవేశించడం, అంటే కంప్లీట్గా మీ యొక్క ప్రొఫెషన్ మారడం జరుగుతూ ఉంటుంది. ఆ మార్పు మీకు ఇష్టపూర్వకంగా అనుకూలంగా నేమ్ అండ్ ఫేమ్గానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈ విధంగా వృత్తి మారాలనుకునే వాళ్ళకి ఇది చాలా వరకు కలిసి వచ్చే సమయం. ఇక రవి దశమ స్థానంలో దిగ్బళ్ళై ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగులకి హోదా పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా ఆ రంగంలో ఆ వృత్తిలో చాలా కాన్ఫిడెన్స్గా చాలా పట్టుదలగా మీరు అనుకున్న విజయాన్ని సాధించడంలో చాలా సక్సెస్ఫుల్గా మీరు యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ వృత్తిలో చాలా ప్రాధాన్యత పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి వృత్తిపరమైన అభివృద్ధి కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఈ నెలాఖరు అంటే ఈ వారం అంతా కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఏంటంటే కొన్ని ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలగడం కానీ, భార్యాభర్తల మధ్య సడన్గా మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క స్థిరాస్తులు భూములు వాల్యూ పెరగడం వల్ల దాని ద్వారా కొంత సడన్గా కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదైనా ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వాళ్ళు, చాలా దురుసుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే అష్టమంలో కుజుడు సడన్గా ప్రమాదాలను కూడా కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాగా కేర్లెస్గా వాహనాలు గట్రా నడిపేవాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపడం అటువంటివి మంచివి. బట్ ఏదైనా కొంతవరకు సడన్గా జరిగే ప్రమాదాలు కూడా ఈ వారం మీకు సంభవించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఆ విషయంలో మీరు తగు పరిహారం చేసుకోవడం కానీ తగు జాగ్రత్త తీసుకోవడం కానీ చేసుకుంటే మంచిది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ
కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదా మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం. ఇవన్నీ మనకు కాదు, చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం. ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు 2 కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదా మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు.
జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్న, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.